అధికార రాజకీయ నాయకుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎవరెవరిని కలుస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, నిమిషాల మీద ప్రభుత్వానికి పంపేటటువంటి ఈ నిఘా వ్యవస్థ ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులను ఎందుకు గమనిస్తలేదు? ఆదివాసులను మానభంగాలు చేస్తే ఆ నిందితులను ఎందుకు గుర్తిస్తలేరో ఈ పోలీసు వ్యవస్థ ప్రభుత్వం సమాధానం చెప్పాలా. ఇప్పటికైనా రాష్ట్ర డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అడవుల జిల్లాగా పేరున్నటువంటి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా దాపురించలేదు. మేము చెప్పినాం, దీన్ని మీరు కంట్రోల్ చేయాలంటే అందరికీ ఒకేలాగా న్యాయం ఉండాలని చెప్పినాం. ఇప్పటికైనా దోషులు ఎవరైనా సరే వారిని శిక్షించాలి. దోషులను సరైన సమయంలో శిక్షించని కారణంగా ప్రజల లోపల కోపోద్రక్తులై జరగరాని ఘోరాలు నేరాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా దోషులను శిక్షించినప్పుడే, బాధితులకు అండగా నిలబడినప్పుడే ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. నిజంగా ఇదొక బాధాకరమైనటువంటి విషయం. అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడినటువంటి మాటలు కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, ఒక వర్గానికి మాత్రం మద్దతు ఇచ్చే విధంగా ఉన్నాయి. ఆ రకమైనటువంటి మాటలు సరైనటువంటి మాటలు కావు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ వ్యక్తి అయితే ఆదివాసీ మహిళను మానభంగం చేసిండో ఆ వ్యక్తి మీద కేసు పెట్టి జైలుకు పంపినమని చెప్తా ఉన్నారు. జైలుకు పంపినంత మాత్రాన సరిపోదు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలి. ఏ రకంగానైతే పశ్చిమ బెంగాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి అక్కడ డాక్టర్పై జరిగినటువంటి అమానుషాన్ని వారం 10 రోజుల లోపల నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వం మాట్లాడిందో ఇక్కడి ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకురావాలి. ఆదివాసీ మహిళలపై కన్నెత్తి చూసినా రేపు ఏ నిందితుడు కూడా సాహసం చేయకుండా ఆ రకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఆదివాసులను కాపాడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.